హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసింది కాబట్టి రేపు అనగా మహిళా దినోత్సవం రోజున మనకు తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతుంది. మరి ఇలాంటి తరుణంలో డిఎస్సి టీచర్ల నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది సార్ అని చెప్పేసి చాలామంది మిత్రులైతే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మనకు పెద్ద ఎత్తున కొలువులు రాబోతున్నాయి అన్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు మనము అన్ని వార్తాపత్రికల్లో కూడా చూసాము. బీసీ మరియు ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ అనేది అమలు ప్రక్రియ అనేది చివరి దశలో ఉన్నది. మరి టెట్ ఎప్పుడు రాబోతుంది, డిఎస్సి ఎప్పుడు రాబోతుంది, టెట్ వస్తే దాని పరీక్షలు ఎప్పుడు ఉంటాయి, డిఎస్సి వస్తే దాని పరీక్షలు ఎప్పుడు ఉంటాయి, అసలు డిఎస్సి ఉంటుందా లేదా అనేటటువంటి అంశాలు మనం ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మిత్రమా. వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. మరి ఇక అంశంలోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్. ఇక మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్లో ఎస్ఏ సోషల్ అభ్యర్థులు డిఎస్సి కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఒక్కసారి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అక్కడ ఫ్రీ టెస్టులు అనేవి ఉంచడం జరిగింది. ఆ ఫ్రీ టెస్ట్ రాసిన తర్వాత మీకు నచ్చితేనే మన యొక్క యాప్లో టెస్ట్ సిరీస్ అనేది పర్చేస్ చేసే ప్రయత్నం చేయండి. వందలాది మంది ప్రతి జిల్లాల నుంచి 33 జిల్లాల నుంచి మన యొక్క యాప్లో రాస్తున్నారు. కాబట్టి ఎక్కడైతే ఎక్కువ మంది రాస్తున్నారో అక్కడ మీరు రాసినట్లయితే టాప్ 10లో ఉంటే కనుక ఇక్కడ మీరు మీ జిల్లాలో మీరు ఖచ్చితంగా మంచి మార్కులతోని ఉద్యోగం సాధించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వెంటనే మన యొక్క యాప్లో మరి చాప్టర్ వైజ్గా ప్రతిరోజు ఎంతోమంది ప్రాక్టీస్ చేస్తున్నారు. రేపు వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు సాధిస్తారు మిత్రమా. నువ్వు కూడా మరి మంచి సమయం ఉంది కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరి ఎస్ఏ బయో సైన్స్ అభ్యర్థులు కూడా మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. టెస్ట్ సిరీస్ తీసుకోండి. ప్రతిరోజు మీకు జీకే కావచ్చు, పిఐఈ కావచ్చు, మరి కంటెంట్ కావచ్చు, టీచింగ్ మెథడాలజీ కావచ్చు, ఇవన్నీ కూడా కవర్ చేస్తూ మరి ఆన్లైన్ టెస్టులు అయితే మరి కండక్ట్ చేస్తున్నాం. మీరు ఎప్పుడైనా జాయిన్ కావచ్చు, ఏ టైంలోనైనా రాసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి వెంటనే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక మనకు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ యొక్క కోడ్ మనకు ముగిసింది కాబట్టి మరి నోటిఫికేషన్లు వచ్చేటటువంటి సమయం ఆసన్నమైనది. అయితే ఇక్కడ ఇంకా కొంత భాగం అనేది మిగిలి ఉంది. అదేంటంటే కనుక బీసీలకు 42% రిజర్వేషన్లు కావచ్చు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ అమలు కావచ్చు. వీటన్నింటికి కూడా అంటే నిన్న ఎస్సీ వర్గీకరణ పైన ఏకసభ్య కమిషన్ నివేదిక కూడా మరి మంత్రివర్గ సమావేశం అయితే మరి మంత్రివర్గం అయితే మరి క్యాబినెట్ అయితే ఆమోదం తెలపడం జరిగింది. కాబట్టి మరి ఈ యొక్క బీసీ మరియు ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ అమలు ప్రక్రియ అనేది చివరి దశలో ఉన్నది. ఈ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తవగానే పోలీసులో ఇక్కడ చూడండి, పోలీసు డిపార్ట్మెంటులో, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటులో, అదేవిధంగా మన యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటులో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలకు మరి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది అన్నట్టుగా మనకైతే విశ్వసనీయమైనటువంటి సమాచారం అయితే ఉన్నది. ఖచ్చితంగా అదే విధంగా జరుగుతుంది. ఒక డిఎస్సి మీద కావచ్చు, అదేవిధంగా టెట్ మీద కావచ్చు, మనకు క్లారిటీ ఎప్పుడు రావచ్చు సార్ అంటే కనుక ఇక్కడ ముఖ్యంగా మీరు గమనిస్తే మరి ఈ నెల 12 నుంచి 27 వరకు బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. సో ఆ యొక్క సమావేశాలను జరపాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇక రాష్ట్రంలో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉద్యోగాలు ఇచ్చేందుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం అయితే ఉన్నది మిత్రమా. సో మనకు ఈ మంత్ ఎండ్ లోపు ఖచ్చితంగా డిఎస్సి మీద అదేవిధంగా మరొక టెట్టు ఉంటుందా లేదా అనే దానిపైన మరొక టెట్టు ఖచ్చితంగా ఉంటుంది మిత్రమా. సో దీనికి మీరు ఇంటర్లింకప్ అనేది పెట్టుకోకండి. ప్రతి 6 నెలలకు ఒకసారి సెంట్రల్లో సీటెట్టు ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా మనకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో టెట్ అనేది ఉంటుంది. ఇది మీరు కన్ఫామ్గా మరి ఆలోచించే ప్రయత్నం అయితే చేయాలి. అది కన్ఫామ్ ఉంటుంది. ఓకేనా, రైట్. ఇక డిఎస్సికి సంబంధించి డిఎస్సి ఎందుకు ఉండదు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. మరి మీరు ప్రిపరేషన్ కూడా చేయట్లేదు, ప్రిపరేషన్ కూడా పక్కన పెట్టేశారు. ఇక్కడ చూడండి, పోటీ అనేది ప్రతి జిల్లాలో ఎంత పోటీ ఉందో మీకు అందరికీ తెలుసు.
పోయినసారి నువ్వు చేసినటువంటి మరి తప్పిదాల వల్ల మరి ఒకసారి ఆల్రెడీ ఉద్యోగం పోగొట్టుకున్నావు, మరొకసారి ఉద్యోగం మిస్ అయితే గనక నీ జీవితం అంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి కంటిన్యూగా మీరు ప్రిపరేషన్లో ఉండేటటువంటి ప్రయత్నం చేయండి, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఈరోజు ఉన్నటువంటి కాంపిటీషన్లో మీరు టీచర్ ఉద్యోగం సాధించాలంటే గనక అంత ఆశ తమాషా కాదు. టెట్లో స్కోర్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు మరి చాలామంది ఉన్నారు, వాళ్ళు మీకు అందరికంటే ముందున్నటువంటి వాళ్ళు. కాబట్టి మరి టెట్లో స్కోర్ తక్కువ ఉన్నా కానీ నువ్వు చదవకపోతే మరి పోటీలో ఎక్కడ ఉంటావు నువ్వు? రేపన్నాడు డిఎస్సిలో ఎక్కువ మార్కులు కొడితేనే వాళ్ళతోని నువ్వు పోటీ ఇవ్వగలుగుతావు. కాబట్టి ఖచ్చితంగా మీరు మంత్ ఎండ్ లోపు మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మనకు డిఎస్సి ఉంటే గనక పరీక్షలు ఎప్పుడు ఉంటాయి, టెట్ ఉంటే గనక దాని యొక్క పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు అనే దానిపైన పూర్తిగా మనకైతే మంత్ ఎండ్ వరకు పూర్తి సమాచారాన్ని విద్యాశాఖ ఇస్తుంది. ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది ముగిసింది కాబట్టి రేవంత్ రెడ్డి సార్తోని విద్యాశాఖ అధికారులు అయితే మరి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఖచ్చితంగా ఎన్ని వేల పోస్టులతో వేయబోతున్నారు. అదేవిధంగా చాలామంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి అంశం ఏంటంటే కనుక సార్ డిఎస్సి వస్తుంది 6,000 పోస్టులతోని. ఓకే సార్, మరి మా సబ్జెక్టుకు సంబంధించి మా యొక్క జిల్లాలో మరి వేకెన్సీస్ అనేవి ఖాళీలు అనేవి ఉంటాయా లేదా అని చెప్పేసి చాలామంది మిత్రులు అడుగుతున్నారు, ప్రత్యేకంగా స్కూల్ అసిస్టెంట్ మిత్రులు. ఎందుకంటే ఎస్జిటి పోస్టులు అయితే ప్రతి జిల్లాలో 100+ ఉంటాయండి, 100-150+ ఉంటాయి కానీ అంతకన్నా తగ్గవు. కాబట్టి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏమన్నా పెరిగే అవకాశం ఉన్నదా? పెరిగితే ఎన్ని పెరుగుతుండొచ్చు? ఒకవేళ 6 నుంచి 10,000 లోపు మధ్య ఏమన్నా నోటిఫికేషన్ వేసేటటువంటి అవకాశం ఉన్నదా అనే దానిపైన మనకైతే ఇప్పుడైతే క్లారిటీ అనేది లేదు. ఖచ్చితంగా ఈ ప్రశ్నలన్నింటికి కూడా ప్రభుత్వము ఇటు విద్యాశాఖ ఖచ్చితంగా మనకు మంత్ ఎండ్ లోపు, మార్చి మంత్ ఎండ్ లోపు ఒక క్లారిటీ అనేది వస్తుంది. రిటైర్మెంట్లు కూడా భారీగా జరుగుతున్నాయి కాబట్టి ఆ పోస్టులని కూడా మరి ప్రభుత్వము అడ్రస్ చేస్తుంది. ఖచ్చితంగా ఈ డిఎస్సిలో కలపాలని చెప్పేసి ఖచ్చితంగా ఆలోచిస్తుంది. మిత్రమా, మనం ఒకటే కోరుకుందాము. సో వీడియో కింద ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, మీకు ఎన్ని వేల పోస్టులతోని డిఎస్సి నోటిఫికేషన్ రావాలి, ఎప్పుడు నోటిఫికేషన్ రావాలి, ఎప్పుడు పరీక్షలు నిర్వహించాలని కామెంట్ చేయండి. ఎందుకంటే మన యొక్క వీడియో మరి మంచి మంచి మేధావులు చూస్తున్నారు. మొన్న ఒక జిల్లా మరి డిఈఓ ఆఫీసరు మరి మన వీడియో చూసి కాల్ చేసి నాతో మాట్లాడడం జరిగింది. కాబట్టి విద్యా అధికారులు కూడా చూస్తున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. నిరుద్యోగుల యొక్క డిమాండ్ ఏ విధంగా ఉంది అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది మిత్రమా. సో మనకు మంత్ ఎండ్ వరకు క్లారిటీ వస్తుంది. మీరు మాత్రం ప్రిపరేషన్లో ఉండండి, ఇది మాత్రం మీరు మరవకండి. ఇది మరిచారంటే కనుక మీరు పోటీ నుంచి తప్పుకున్నట్టే. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.